ధ్యేయంగా ఈరోజు నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రానున్న స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి గన్నేరువరం గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మరియు ప్రతి ఒక్క గన్నేరువరంలో సమస్యలన్నిటికీ నేను ముందుండి నడిపిస్తానని ఈరోజు తెలపడం జరుగుతుంది. సందవేణి ప్రశాంత్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోటే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి తప్ప వేరేది కాదని చెప్పి ఇవాళ వారు భారతీయ జనతా పార్టీలో వారితో పాటు అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడే ఇవాళ ఈ ఎన్నికలు కూడా రాబోయేటువంటి సర్పంచ్ ఎన్నికలు ఏవైతున్నాయో గ్రామ పంచాయతీ ఎన్నికలు కేవలం కేంద్రం నిధులను తీసుకోవడం కోసం మాత్రమే పెడుతున్నట్టు ఎన్నికలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతుందో ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిరు. వాళ్ళకు ప్రజల వద్దకు వచ్చేటువంటి మొహం లేక ఇవాళ ఎన్నికలు ఏ రకంగా వాయిదా ఇద్దామని చెప్పి అనేక రకాలుగా ప్రయత్నం చేసిరు. తప్పని పరిస్థితుల్లో ఇవాళ గ్రామ పంచాయతీలు కూడా 40 జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్ర నిధుల కోసం మాత్రమే ఎన్నికలు వచ్చినాయి. కాబట్టి మేము గన్నేరువరం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ 2 సంవత్సరాల హయాంలో కానీ కేవలం కేంద్రం నిధుల ద్వారానే గ్రామ పంచాయతీలు అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి తప్ప గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిల్లి గవ్వ కూడా యొక్క గ్రామ పంచాయతీకి ఇచ్చినటువంటి పాపన అవ్వలేదు. రేవంత్ రెడ్డి అనేక సార్లు చెప్పిండు నన్ను పోసినా కూడా నా దగ్గర రూపాయి లేదని చెప్పి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ గన్నేరువరానికి కేంద్రం నిధులతో పాటు బండి సంజయ్ కుమార్ గారు ప్రతి గ్రామానికి లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇక్కడ రోడ్లకు సంబంధించి సిఆర్ఐఎఫ్ రోడ్లు కానీ ఇవాళ కాసింపేట నుంచి వెళ్ళిపోయేటువంటి గన్నేరువరం నుంచి వెళ్ళిపోయేటువంటి రోడ్డు కావచ్చు. ఇవాళ గత అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నటువంటి గన్నేరువరం బ్రిడ్జ్ ఏదైతుందో 77 కోట్ల రూపాయలతోటి ఇవాళ పూర్తిగా కేంద్ర నిధులను మంజూరు చేయించినటువంటి ఘనత బండి సంజయ్ కుమార్. కాబట్టి ఇవాళ బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర నిధులు ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను సర్పంచ్గా ఎన్నుకోవాలని చెప్పి మేము గన్నేరువరం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ అభ్యర్థులు అయితేనే గ్రామాల ఒక ముఖ చిత్రం మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ దగ్గర కానీ బీఆర్ఎస్ ఓటేసినా అది మురిగిపోయినట్టే లెక్క. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా గన్నేరువరం ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి జై.